అధ్యయనాన్ని మళ్ళీ మళ్ళీ మనం చేసినప్పుడు ఏమవుతుంది అంటే దానివల్ల మన బుద్ధికి ఒక విశేషమైనటువంటి జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మన బుద్ధి అనేది దృఢంగా తయారవుతుంది. అప్పుడు ఎటు కూడా వెళ్లకుండా ఈ ఇంద్రియాలని వీటన్నిటిని కూడా నిగ్రహిస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇంద్రియాన్ని కనుక నిగ్రహించకపోతే ఏమవుతుంది అంటే ఎలాగైతే అక్కడ గుర్రాలు పరిగెత్తిన వైపు వీడు వెళ్లాల్సి వస్తుందో అదేవిధంగా ఈ ఇంద్రియాలు ఎటైతే పరిగెడతాయో అటువైపుకి వీడు కూడా వెళ్లాల్సి వస్తుంది. అంటే ఉదాహరణకి ఏమిటి, ఇంద్రియాలు నిగ్రహంలో కనుక లేకపోతే ఏమవుతుందనంటే అటు వీడు పరిగెత్తడం అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు ఒకడున్నాడు, వాడి బుద్ధి అంత నిపుణంగా లేదు, వాడి మనస్సు నిగ్రహంలో లేదు. కానీ ఎక్కడో వాడికి ఒక ఆశ వచ్చింది, ఏదో వేదాంతం చదువుకోవాలి, ఏదో కాసేపు వేదాంతమే అనాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి చదువుకోవడానికి కూర్చున్నాడు. బాగా చదువుకోవాలి, వేళ పరీక్షలు వచ్చేస్తున్నాయి, బాగా చక్కగా చదువుకోవాలి అని పుస్తకం పట్టుకొని కూర్చున్నాడు, చదవడం మొదలెట్టాడు. కాసేపు అయ్యాక ఏమైంది, పక్కన ఎవరో మాట్లాడుకోవడం మొదలెట్టారు, ఎవరో అక్కడికి వచ్చారు, వాళ్ళు మాట్లాడుకోవడం మొదలెట్టారు. అప్పుడు ఏమవుతుంది, వెంటనే చెవులు అక్కడికి వెళ్ళిపోతాయి. ఈ చెవి అనేది అక్కడికి వెళ్ళిపోతుంది, వీడికి తెలియకుండానే అక్కడికి వెళ్ళిపోతుంది. వాళ్ళేం మాట్లాడుకో